उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी की सियासत में एक बार फिर ज़बानी जंग तेज हो गई है। संगारेड्डी की एमएलए चिंता प्रभाकर ने टीपीसीसी वर्किंग प्रेसिडेंट जगारेड्डी पर शदीद तनकीद करते हुए मीडिया से कहा कि संगारेड्डी हल्के में एसआईआर के तहत तकरीबन 50,000 वोट गायब कर दिए गए हैं। इन्होंने कहा कि जगारेड्डी इस वक्त शदीद भुखलाहट और मायूसी का शिकार हैं। जगारेड्डी को ऑस्कर अवार्ड देना चाहिए। इन्होंने जगारेड्डी के बयानात का मजाक उड़ाते हुए कहा कि अगर झूठ बोलने का कोई आलमी मुकाबला हो तो इसमें जगारेड्डी को ऑस्कर अवार्ड देना चाहिए। इन्होंने इल्ज़ाम लगाया कि 2018 के इंतखाबात के दौरान जगारेड्डी ने आवाम के सामने ये ड्रामा रचाया था कि टीआरएस यानी बीआरएस रहनुमा उन्हें जान से मारना चाहते हैं और इसी हमदर्दी के तहत वोट हासिल करके इलेक्शन जीत गए, लेकिन जीतने के बाद वो आवाम से मुंह मोड़ गए। केसीआर और हरीश राव पर इल्ज़ामात की तरदीद। जगारेड्डी के इस बयान को चिंता प्रभाकर ने सरासर बेबुनियाद करार दिया, जिसमें इन्होंने दावा किया था कि केसीआर और हरीश राव ने उन्हें जेल भेजने की साजिश की थी। चिंता प्रभाकर ने वाज़ेह किया कि जगारेड्डी पर मुकदमात दरअसल खुद उनकी अपनी कांग्रेस पार्टी के दौरे में दर्ज हुए थे। इन्होंने जगारेड्डी को हरीश राव के खिलाफ जुबान संभाल कर बात करने का इंतबा दिया। एमएलए चिंता प्रभाकर ने जगारेड्डी को सख्त खबरदार करते हुए कहा कि जगारेड्डी अपनी कॉरपोरेशन की कुर्सी के लिए कुछ भी कर सकते हैं, लेकिन साबिक वजीर हरीश राव के खिलाफ बात करते वक्त अपनी जुबान पर काबू रखें। इन्होंने दावा किया कि राहुल गांधी आए या सोनिया गांधी, कांग्रेस पार्टी का इख्तदार में आना नामुमकिन है। इस मौके पर बुच्ची रेड्डी, नरहरी रेड्डी, मसूद बिन अब्दुल्ला, अजीम जीवी के अलावा दीगर बीआरएस कायदीन व कारकुनान मौजूद थे। जग्गारेड्डी गारी फ्रस्ट्रेशन ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది। నేను ఒకటే విన్నస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు। నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలుపుచింది। జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం। ఆయన అబద్ధాలు ఆడటంలో ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా, ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది। ఆయన సంగారెడ్డిలో దాదాపు 3 సార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎగనామం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు। తన బతుకుదెరువు కోసమే ఈరోజు ఆయన నిలబడి అన్నీ చేసుకున్నాడు। ఈరోజు కాంగ్రెస్ బాస్ మెచ్చుకోవాలని ఇక్కడ సభ పెట్టిండు, అది అయిపోయింది। ఆ టైంలో కూడా ఎట్లా గెలిచిండో మా మిత్రులందరూ చెప్పిండ్రు। నన్ను ఈసారి కనుక మీరు గెలిపించకపోతే నన్ను బీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చంపేస్తారు, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను బ్రతికియండి అని మాట్లాడినావు। నీ నీచ సంస్కృతి అందరి ముందర బయట పెట్టుకొని గెలిచినావు। గెలిచిన తర్వాత ఏం చేసినావు? ఒక్కరోజు కూడా ఎవరికి ముఖం చూపిన పరిస్థితి। కానీ ఆ 5 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడి పని చేసుకుంటూ వచ్చినాం। అది ప్రజలు గమనించి మొన్నటిసారి అయితే నిన్ను తిరస్కరిస్తే ఈరోజు ఆ రోదన ఎవరికి చెప్పుకోవాలి, దిక్కులేని పరిస్థితి నీకు। సరే, చావుదప్పి కన్నులటేమంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు। నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికే వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు। మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు। మొన్నసారి కూడా ఏం జరిగింది? ఈరోజు అందరు రైతులు విస్తుపోతున్నారు,
ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది అయితే. మరి నీ పని నీకు తప్పించి ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టవు. ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 95-2000 మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేతివాటానికి 6 మంది బలైపోయినరు. కొంతమంది అయితే జైలుకు వెళ్ళినరు. ఇంకా కొంతమంది ఇక్కడ కానీ వాళ్ళ సెటిల్మెంటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి నువ్వు నీతిమంతుడు, గురింజ కింద నల్లగుంటుంది అనేది గురింజకు తెలియదు అన్నట్టు నువ్వు నీతి వాక్యాలు చేయటం ప్రజలని ఈరోజు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతసేపు నన్ను జైలుకు పంపించిండ్రు అనే మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలే, కాంగ్రెస్ సర్కారే నీ మీద కేసు పెట్టింది. చట్టం ఏమైనా చుట్టం కాదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను జైలుకు పంపించారు. దాని పేరిట గగ్గోలు పెట్టి ఏ రకంగా గెలిచినావు అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి చరిత్ర నీది. మరి నువ్వు ఇంకా కూడా అవాకులు చవాకులు మరి పేలితే ఈరోజు మొన్న ఓడగొట్టిన ప్రజలు, నువ్వు సోనియా గాంధీని తెచ్చినా రాహుల్ గాంధీని తీసుకొచ్చినా నువ్వు గెలవగాక అధికారం కూడా కాంగ్రెస్ది ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు ఏం చేసినా ఇవే దొమ్మరేషాలు వేయటం, నువ్వు డ్యాన్సులు చేస్తావా ఏం చేస్తావా చెయ్యి, నీ ఆవేదన ఏ రకంగా ఉన్నా చెప్పుకో. నీకు కార్పొరేషన్ రిన్యూవల్ కావాలని చూస్తున్నావు, చేసుకో, మాకు అభ్యంతరం లేదు. అది కావటానికి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలో చేసుకో. కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ అన్న గురించి కానీ మా గురించి కానీ మాట్లాడకుండా ఉంటే నీ మర్యాద దక్కుతుంది. అనవసరంగా నువ్వు ఏది మాట్లాడినా ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటాం. నీకు అసలు నీ మాటలకి విలువే ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు. మేమైతే 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అందరికీ అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. ఇప్పుడు కూడా మేము అభివృద్ధికి సంబంధించి ఎన్ని విన్నతులు వచ్చినా అవన్నీ కూడా మంత్రులకు ఇస్తాం, కలెక్టర్ గారికి చెప్తాం, పోరాడతాం. మేము ప్రజల పక్షాన ఉండటం అయితే ఖాయం. నీలాగా ముఖం తప్పించి తిరగటం మాకు చేత కాదు. మేమైతే ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మరి నువ్వు గుర్తెరిగి నువ్వు ఆ రోజు ఎన్ని వాగ్దానాలు చేసినాం అనేది గూగుల్లో నీ ఫేస్ నీ అకౌంట్లో అన్నీ ఉంటాయి మొత్తం. నువ్వు అంతా జూట మాటలు తప్పించి ఇంకోటి కాదు. మరి ఇకనైనా మరి ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. ప్రజలు ఎట్టి పరిస్థితులను క్షమించరు. వాళ్ళు నీ అహంకారానికి మొన్న బుద్ధి చెప్పినారు, మళ్ళీ కూడా నేను బొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ, నువ్వు ఏ రకంగా కూడా నువ్వు రాజకీయానికి ప్రజా ప్రతినిధిగా వాళ్ళ గెలుపు కోసం నువ్వు నిన్ను గెలిపిస్తే వాళ్ళకు అందుబాటులో ఉండి చేస్తావనేది ఏ నమ్మకం లేదు. మరి ఈరోజు నీ కోసమే నువ్వు పోరాడుతున్నది ఒప్పించి ప్రజల కోసం కాదనేది మేము ఖచ్చితంగా నీకు హెచ్చరిస్తూ, ఈ తర్వాత మాట్లాడకుండా ఉంటే నీకు మర్యాద దక్కుతుందని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం.